శ్రీ కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య. భర్త పరశ్రీ వ్యామోహం, భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా 100% 2 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నమ్మకమే జీవితం. మొబైల్ నంబర్ 8884446584. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నీ జీవితాన్ని దెబ్బతీసిన వాళ్ళకి బుద్ధి చెప్పబోతున్నాను బిడ్డ. ఇంకెవరు నీ జోలికి రారు, నా మాట ఒక్కసారి ఆలకించు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాట ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నిన్ను ఏడిపించిన వారి ఆటల్ని ఎలా కట్టిస్తానో చూడు, జాగ్రత్తగా తెలుసుకో. ఈ ఒక్కటి నిన్ను చాలా ధైర్యంగా ఉంచుతుంది. బిడ్డ, నిన్ను ఎవరైతే ఏడిపిస్తున్నారో, ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నిన్ను తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారో వారందరి ఆట అనేది నేను ఖచ్చితంగా కట్టిస్తాను బిడ్డ. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఎవరైనా ఒకరు నిన్ను ఏడిపిస్తూ ఉంటే దానికి కారణం వారి తప్పు కాదు. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఒక్కసారి నువ్వు భయపడితే అది సహజమవుతుంది. 2 సార్లు భయపడ్డావంటే అది నీ పొరపాటు అవుతుంది. కానీ పదే పదే వారు నిన్ను భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే, లేదంటే వారు భయపెట్టినప్పుడు నువ్వు భయానికి గురి అవుతున్నావంటే దానికి కారణం అనేది ఖచ్చితంగా నీ అమాయకత్వమే అవుతుంది బిడ్డ. ఇదొక్కటి గుర్తుంచుకో. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ లోకంలో మనిషికి మనిషే శత్రువు, ఆడవారికి ఆడవారే శత్రువు. కనుక ఎవ్వరు కూడా ఒకరి సహాయం తీసుకోలేనప్పుడు, ఒకరి నుంచి ఒకరు సహాయం పొందనప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి మీద ఈర్ష్య అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలా ఈర్ష్యే వారి మీద కోపంగా, శత్రుత్వంగా మారుతుంది బిడ్డ. అయితే ఎదుటి వాళ్ళు నిన్ను తొక్కేయాలని ఆలోచిస్తూ ఉంటున్నారు. కానీ నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పమంటావా బిడ్డ? బాబా, నేను ఎవరిని కూడా ఏమీ అనను కదా, నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. కానీ అందరూ కూడా నన్ను ఏడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు తండ్రి. నేను నలుగురిలోకి వెళ్ళినప్పుడు కావాలని నన్ను ఒంటరిగా ఉంచుతున్నారు. ఎవరూ కూడా నా దగ్గరికి వచ్చి నన్ను కూడా కలుపుకోవాలని అనుకోరు. అలా అని చెప్పి నేనే ఒక్కదాన్నే కదా నలుగురు ఉన్నారని నేనే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వారు నాతో వెటకారంగా మాట్లాడుతూ ఉంటున్నారు తండ్రి. అలా నాకు ఎక్కడ వెళ్ళినా కూడా ఇదే ఎదురవుతుంది. నాకు వారి మీద వ్యక్తిగతంగా ఎలాంటి కోపం అనేది నాకు లేదు. అదేవిధంగా వారికంటూ నేను అన్యాయం చేయలేదు. ఏ ఆపద కూడా నేను వారికి కలిగించిన లేదు. అయినా కూడా ఎందుకు బాబా నా మీద వారికి అంత కోపం అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ. నువ్వు నీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదా. అయితే దానికి కూడా సమాధానం చెప్తాను విను. ఎప్పుడైనా కానీ ఎదుటి వ్యక్తి నిన్ను కలుపుకోవడం లేదంటే దానికి కారణం నీ తప్పేమీ లేదు. ఎందుకనంటే నిన్ను వారు కలుపుకోవడం ఇష్టపడడం లేదంటే వారు నిన్ను ఎలాగైనా కానీ ఒంటరిని చెయ్యాలి, వారి యొక్క సాయశక్తులు కూడా ప్రయత్నిస్తున్నారు బిడ్డ. ఎందుకంటే నీలో ఒక ప్రత్యేకత ఉంది. లేదంటే నీకంటూ డబ్బు ఉండడం వల్ల, లేకపోతే మీకంటూ ఎక్కువ నగలు ఉండడం వల్ల కానీ, లేకపోతే మీ బంధం చక్కగా ఉండడం వారు చూడలేకపోవడం వల్ల కానీ, లేకపోతే వారి యొక్క ఉద్యోగాల్లో పనితనంలో ముందు ఉండడం కానీ, నీకు ఆస్తులున్నా అంతస్తులున్నా ఇలా ఒక్కొక్క మనసు అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే వారికి నీ దగ్గర ఏదో ఒక ప్రత్యేకత కనిపించింది కాబట్టి వారు నిన్ను ఒక్కడనే ఉంచాలి అనుకుంటున్నారు బిడ్డ. నిన్ను కలుపుకోకుండా వారి యొక్క ప్రత్యేకతను వారే పైకి చూపించుకోవాలని ఎదురు చూస్తూ ఉంటున్నారు. కాబట్టి నువ్వు దీని గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నీ తప్పు ఏమీ లేదు బిడ్డ. నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలాగే ఉండు. ఎవరి కోసమో దేనికోసమో నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ముఖ్యంగా ఎదుటి వారి గురించి ఏమనుకుంటున్నారో, లేదా నలుగురిలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఒంటరిగా ఉండవలసి వస్తుందేమోనని నువ్వు వెళ్లకుండా మానేస్తే
చేస్తే మీ యొక్క ప్రత్యేకత ఏదైతే ఉందో వారు నిన్ను ఎలాగైతే వేలెత్తి చూపించాలని అనుకుంటున్నారో అదే నిజమవుతుంది. కాబట్టి నలుగురిలోకి వెళ్ళినప్పుడు వారు పలికినా పలకకపోయినా కాసేపు నువ్వు నలుగురు ఎలాగైనా సరే కొంచెం మాట్లాడే ప్రయత్నం చెయ్యు. ఆ పని అయిపోయిన తర్వాత పక్కకు వచ్చి నీ పని నువ్వు చేసుకో బిడ్డా. ఆ తర్వాత అప్పటి వరకు ఏం జరిగిందో, నాతో ఎందుకు ఇలా లేరనే ఆలోచన అనేది ఏవి కూడా నీ మనసులో పెట్టుకోకుండా మనసును స్థిమితంగా ఉంచి ఎక్కడిది అక్కడే వదిలేసే నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండు. ఎవరైతే నిన్ను తక్కువగా చూస్తున్నారో, ఎవరైతే నిన్ను కలుపుకోకుండా ఉంటున్నారో, ఎవరైతే నిన్ను వేలెత్తి చూపించాలని ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా వారికంటూ ఒక రోజు వస్తుంది. అప్పుడు వారే తెలుసుకుంటారు నేను అలా చేయడం తప్పు కదా, తను ఏమీ చెయ్యకపోయినా కానీ తనను దూరంగా పెట్టామో, ఎంత కలుపుకోవాలని ప్రయత్నించినా కానీ మేమే కావాలని కలవనివ్వలేదు, ఇదంతా మన తప్పే అని ఒకరోజు వారు పశ్చాత్తాపపడే రోజు ఉంటుంది బిడ్డ. ఆ పశ్చాత్తాపపడిన రోజున వారు నిన్నే ఎత్తుతారు. అంటే మీ యొక్క ప్రత్యేకతను మొత్తం కూడా వారు గుర్తించిన తర్వాత వారు నీకంటూ ప్రత్యేకమైన విలువనిస్తారు. నిన్ను ఖచ్చితంగా గుర్తిస్తారు. వారు చేసిన తప్పుకు వారు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. నీ మీద అప్పటి వరకు ఏ తప్పు లేకుండా చూసుకో బిడ్డ. ఎవరిని కూడా ఒక్క మాట అనొద్దు. ఇదంతా కూడా లోక సహజమే బిడ్డ. ఇదొక్క విషయంలో అంటే నీ ఒక్క విషయంలో ఇదేమీ కూడా జరగడం లేదు. ఎవరి కోసమో నువ్వు ఈ భూమి మీదకి రాలేదు. నీ కోసం, నీ కుటుంబం కోసం, మీ బిడ్డల కోసం, నీ గురించి మాత్రమే ఎప్పుడు కూడా ఆలోచించు బిడ్డ. ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బిడ్డ, అతిగా ఆలోచించడం వల్ల నీ మనసు, నీ శరీరం, ఆరోగ్యం పాడు చేసుకోవాల్సిన పని లేదు. ఎవరి ఆట ఎలా కట్టించాలో నాకు పూర్తిగా తెలుసు బిడ్డ. కనుక దేని గురించి కూడా నువ్వు ఆలోచించకుండా ప్రశాంతంగా, ఆనందంగా ఉండు. అంతా నేను చూసుకుంటాను. కాలమే నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చెప్తుంది బిడ్డ. నిన్ను ఎవరైతే బాధ పెట్టారో, నిన్ను ఎవరైతే హేళన చేశారో, నిన్ను ఎవరైతే చులకనగా చూశారో వారందరికీ కూడా నీ విజయంతోనే సమాధానం చెప్పు. కానీ వారికి పల్లెత్తి ఒక్క మాట కూడా అనొద్దు బిడ్డ. మూర్ఖులతో వాదించడం నీ చెంప మీద నువ్వే కొట్టుకున్నట్లు అవుతుంది బిడ్డ. కాబట్టి అటువంటి వారితో దూరంగా ఉండు. నీకంతా మంచి జరిగేలా నేను చేస్తాను కదా. నీ వెనక అంటే నీ వెనక పక్కా బలంగా నేనుండగా నీకు భయం ఎందుకు తల్లి? నీ జీవితానికి సరిపడా ఆనందాన్ని నేను సమకూరుస్తాను. నీ బాబా ఉండగా అస్సలు భయపడవద్దు, అస్సలు అధైర్యపడవద్దు. నేనన్నీ కూడా చూసుకుంటానమ్మా. ఇక నీకన్నీ కూడా మంచి రోజులే. శుభ సమయం ఆసన్నమైంది. ఇంకన్నీ కూడా నీకు మంచి రోజులే బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.